మదనపల్లె పట్టణంలో వక్ఫ్ బోర్డుకు చెందిన విలువైన మసీదు భూములపై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా ప్రవేశిస్తే సహించేది లేదని మదనపల్లె ముస్లింలు హెచ్చరించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు జామియా మసీదు ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జామియా మసీద్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు షేక్ గౌస్ మొహిద్దీన్, కార్యదర్శి సికిందర్ అలీఖాన్, సభ్యులు సాజిద్ అలీఖాన్, అబూబకర్ సిద్దిక్, మహ్మద్ జమీర్ పాల్గొన్నారు. మిట్టపల్లి శంకర్రెడ్డి అనే వ్యక్తి సర్వే నెంబర్లు 130, 144లకు సంబంధించిన వక్ఫ్ భూములపై 130/1, 130/2గా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకుని అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను కోరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మా మదనపల్లి ముస్లిం సోదరుల ఆవేదనను తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. తర్వాత పాత్రికేయ మిత్రులకు మా రిక్వెస్ట్ ఏమంటే, ఈ విషయాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు శ్రీ లోకేష్ గారికి కూడా పంపించి మా ఈ ఆవేదనను అర్థం చేసుకుని మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇటీవల పరిణామాలు మదనపల్లిలో ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా, వక్ఫ్ బోర్డు భూములకు వ్యతిరేకంగా కొంతమంది అరాచక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ దూరడము, లేనిపోని అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించడం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మిట్టపల్లి శంకర్రెడ్డి. ఇతను ఎక్కడ చూసినా మదనపల్లి ప్రాంతంలో చుట్టుపక్కల వీలైనంత వరకు లిటిగేషన్లను క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొందాలని పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. అతని చర్యల్లో భాగంగా ఏకంగా మసీదు భూముల్నే ఆక్రమించేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఈ భూమిలో నాకు కూడా హక్కు ఉందని ఎక్కడంటే అక్కడ తిరగడము, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఒక రకమైనటువంటి అన్రెస్ట్, అశాంతిని అతను క్రియేట్ చేస్తున్నాడు. అతనిపై ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే, మా ఈ వక్ఫ్ ల్యాండ్ భూముల గురించి క్లుప్తంగా చెప్పాలంటే, మా వక్ఫ్ ల్యాండ్ భూములు మదనపల్లి కదిరి రోడ్డులో పట్టణం యొక్క నడిబొడ్డులో ఉన్నాయి. ఇవి 130, 144 సర్వే నెంబర్లతో ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లను రెవెన్యూ వాళ్ళు విభజించకపోయినా కూడా విభజించినట్లు చూపించి 130-1, 130-2 అని విభజన చూపించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకుని వచ్చి ఈ భూమిలో మాకు హక్కు తెలిసిందే అనవసరమైనటువంటి లిటిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదే విషయంలో మేము ఫిబ్రవరి నెలలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ఆవేదనను తెలియజేస్తాము. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డివైఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఎండార్స్మెంట్స్ కూడా వస్తున్నాయి. దానిపైన కూడా శ్రద్ధ తీసుకుని వీలైనంత తొందరగా ఈ భూముల్లో వస్తున్నటువంటి శంకర్ రెడ్డి మరి ఇతర వ్యక్తులు, శ్రీనాథ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, అతను కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు తప్పుడు కేసులతో. వీళ్లను నివారించవలసిందిగా, వీళ్ళని కట్టడి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా రీసెంట్ గా ఇదే శంకర్ రెడ్డి ఒక కేసు ఫైల్ చేస్తున్నాడు, రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాడు. ఆ రిట్ పిటిషన్ నంబర్ 12709 చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.